ఇప్పుడు మధునైతే కస్టడీలోకి తీసుకున్నారు. అవును. కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారణ అనేది కూడా కొనసాగుతూ ఉంటది. ఒకవేళ మధు అప్రూవర్‌గా మారిపోతే ఏంటి సంగతి? ఇగ అప్రూవల్ మారితే ఇగ వాళ్ళదే ఇగ వాళ్ళ డిపార్ట్‌మెంట్ జూసుకోవాలి గదా! దాంట్లో మనము మనమేం చేయడానికుంటది? హ్మ్. కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ జేయాలి. కరెక్ట్‌గా కస్టడీకి తీసుకోవాలి. ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. చేస్తే అన్ని నిజాలు చెప్తాడని నాకైతే నమ్మకం లేదు. హ్మ్. ఎందుకంటే వారు తెగించినటువంటి మూర్ఖులు వాళ్ళు. హ్మ్. తెగించిర్రు. ఎట్లా తెగించిర్రు? నల్గొండ జిల్లాలో 10 సార్లు పోయిర్రు. ఇంకో 5 సార్లు పోలీస్ స్టేషన్‌కి పోయిర్రు. వ్యవస్థలన్నీ చూసిర్రు. 4 సార్లు కొడతారు. 4 దెబ్బలు కొడతారేమో అనుకుంటారేమో. హ్మ్. ఒక్కరోజు కొడతారు. మనల్నైతే సంపరని అల్టిమేట్ గోల్ అయితే ఉన్నారు. కానీ ఆళ్ళు తెగించున్నారు. మనం ఒక 4 రోజులు జైలుకి పోతాం. మళ్ళొస్తాం. దర్జాగా ఉన్న డబ్బులన్నీ వాళ్ళకి తెలుసు. హ్మ్. వాళ్ళు గట్టిగా అయ్యిర్రు. వాళ్ళు తెగించిర్రు. వాళ్ళు తెగించి మాత్రమే చేసిర్రు ఇదంతా. వాళ్ళని ఎవరెవరు ఎనకాల కాపాడుతున్నోళ్ళు కాపాడుతూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ముందు ముందే ప్రిపరేషన్ ప్లాన్‌లో ఉంటారు గదా! వీళ్ళంతా. ఇట్లాంటి గొప్ప గొప్ప సెలబ్రిటీలను పెట్టుకొని, అమిత్ పటేల్ లాంటి వాళ్ళని బాగా ఈ రాజకీయ నాయకుల ఇన్‌ఫ్లూయెన్స్ పెట్టుకొని, మంచి మంచి ఆఫీసర్‌ల ఇన్‌ఫ్లూయెన్స్ పెట్టుకొని, వీళ్ళకి ఒక సైడు పేద ప్రజలు కనిపియరు. ఇగ అట్ లాస్ట్ డబ్బులు తప్ప మనిషికి ఏమీ కనిపియదు.